ఉన్నది అది కూడా కోటకున్న కోరిని అది ఇలా ముందుకెళ్ళి దేవుడు వస్తుంది కోరుకొండ ఇలా ముందుకెళ్ళి అది లింపాడు అంటారు. లింగంపాడ లిమ్మపాడు లింగపాడు అలాగే కోరుకొండలో అంటే కోరుకుండా ఏమో. నేను కూడా ఈ ఊరు వాడిని కాదా. అవునా? ఏ ఊరన్నా? ఏబులం గూడెం. మరి ఇక్కడే వచ్చే అంటే మామ వాళ్ళ దగ్గర దానం. ఇప్పుడు అంతా ధాన్యం నూరు రూపాయలేమో దేవుడు మాట చదువుతాను. తాగుడు అలాంటి అలవాట్లు లేవు కదా? కొద్దిగా అలా ఉన్నాయన్నా. మరి మానేయాలి మరి. అలాగా తాగుడు అలవాటు అయితే ఇంత కష్టపడి బాగా బతకాలి. కానీ అలాగా ఇప్పుడు మనం ఎప్పుడైనా చచ్చిపోతాం. మనం అయినంత తాగుడు మానేసి మంచిగా బతికి మనం భూలోకంలో దేవుడి కోసం బతకాలి. తాగుడు మానేయాలి. దేవుడు నీకు పంపించి మాట చెప్పడానికి మానే తాగుడు పెళ్ళి అయిందా? పెళ్ళి అయిపోయింది. పిల్లలు ఉన్నారా? మంచిగా వాళ్ళ కోసం బతకాలి కదా. పిల్లల కోసం కష్టపడుతున్నాం. ఇంత దూరం వచ్చి సిగ్నల్ ఇక్కడ వస్తుంది. అలాగే తాకండి. దేవుడి గురించి అలాంటి పిచ్చికెళ్ళండి. తమ్ముడు చదవమనుకుని దాంట్లో ఏముందో చదవరా తమ్ముడు? ఇందులో ఏముందో చెప్పరా? నేను చెప్తాను చూడు. ఇది ఫస్ట్ మన రైతు స్టార్ట్ అవుతుంది. ఓకేనా? చిన్నప్పుడు ఇప్పుడు ఏ వయసులో ఉన్నావు చెప్పరా ప్రభాస్? నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు. ఈ మూడు ఇక్కడ ఉన్నావు. ఓకేనా? తర్వాత 4 రోజులు పోయిన తర్వాత ఏదో పని చేసుకోవాలి. పని చేస్తావు. పని చేసామంటే మీ లవర్ ఉంటుంది కదా, మరి ఊరుకోదు కదా. పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటావు. తర్వాత ఏం చేస్తావు? పిల్లల్ని కంటావు. ఇదే మన లైఫ్ అనుకుంటాం. అంటే పుట్టాము, చిన్నప్పుడు బాగానే ఆడుకున్నాము, మంచి యంగ్లో ఉన్నాము, పని చేసుకుంటా పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కంటాం. కానీ ఒకరోజు నువ్వు నేను కాదన్నా చావు మన దగ్గరికి వస్తుంది. ఆ రోజు మన సమాధి ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత 4 రోజులు మన అమ్మ నాన్న ఇది వచ్చేవరకు అప్పుడప్పుడు గుర్తు ప్రభాస్ నాడు ఒకడు ఉండేవాడురా అని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు. ఇక్కడ జీవితం అయిపోద్ది. కానీ అక్కడితోనే జీవితం కాదురా. మనం చచ్చిపోయిన తర్వాత ఈ శరీరం ముందు చూడు. ఈ మన శరీరంలో ఆత్మ బయటికి వెళ్ళిపోద్ది. ఒకనా దేవుడి దగ్గర మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనం చేసిన మంచి చెడుని బట్టి దేవుడు మనకు పరలోకం ఇవ్వాలా, నరకం ఇవ్వాలా, మనకు దేవుడు డిసైడ్ చేస్తాడు. సో డిసైడ్ చేసిన తర్వాత మనం దేవుడు ఏం కోరుకుంటాడు అంటే, ఒరే మీరు భూలోకంలో ఉన్నప్పుడు ఈ తాగుడుకో లేకపోతే మందుకు అమ్మాయిలకు వాటికి పాడైపోయి అక్కడికి వచ్చి దేవుడి దగ్గర మనం వెళ్ళి శిక్ష పొందకూడదు. ఇక్కడ మనం మంచిగా బతికామనుకో దేవుడితో చనిపోయిన కూడా బాగుంటాం. అంటే అర్థమైందంటే మనం భూమి మీద కూడా మంచిగా బతకాలి, సంతోషంగా ఉండాలి, కష్టపడి పని చేసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గర మనం వెళ్ళి సంతోషంగా ఉండాలి. అర్థమైంది? అది అర్థం చేసుకోండి తప్ప ఇలాగా మీరు ఇలాగ జీవితం పాటు చేస్తారు. మీ వయసు ఎంత ఉంటుంది కదా? దేవుడి కోసం మీరు అది దేవుడు తెచ్చుకెళ్తావా? మందు తాగుతున్నాము. మందు తాగకూడదు. చుట్ట కాలుస్తావా? చుట్ట అది నువ్వు ఒగ్గేయాలి. అలాంటి తాగకూడదు. తమ్ముడు ఏదో ఒకటి తీసుకురా తమ్ముడు. నువ్వు అలా చుట్టా వీడి తాగకూడదు. పిల్లలు ఉన్నారా నీకు? పెళ్ళయిందన్న నీకు? మీ ఏమవుతావు? కొడుకు నువ్వు అడు చూడు తాగేస్తున్నాడు. చూడు తాగొద్దని చెప్పు మరి. చూడు ఇలా మరలండి తమ్ముడు. చూడే దేవుడు నమ్ముకో తమ్ముడే. తెచ్చుకెళ్తావా? చాలా సంతోషం. దేవుడి కోసం అయితే చెప్పు. మనడు తాగొద్దని చెప్పాలి నువ్వే. అన్నా చదవకుండా పిల్లలు తాగేస్తున్నారన్న చెప్పాలి మీరే. మాట్లాడితే చిత్త బీటీలు కూర్చొని తాగేస్తున్నారు కుర్రోళ్ళు. మీరే చెప్పాలి మరి. సరే అన్న. సరే.
మళ్ళీ వెళ్దాం అనుకుంటా అంతే ఇక్కడ పెట్టేసాను.